ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ ముగిసిందనుకునే లోపే ఇప్పుడు నేషనల్ ఫోకస్ మొత్తం జార్ఖండ్లోని రాంచీకి షిఫ్ట్ అయిపోయింది. 14వ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అండ్ జేఎస్ఎస్సీ సీజీఎల్ ఎగ్జామ్స్లో భారీగా అక్రమాలు జరిగాయని, ఒక్కో సీట్ను 50 లక్షల నుంచి ఏకంగా ₹1 కోటి వరకు అమ్ముకుంటున్నారంటూ వేలాది మంది స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చేశారు. జయపాల్ సింగ్ స్టేడియంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. అసలు జార్ఖండ్లో ఏం జరుగుతుంది? ఢిల్లీ ప్రొటెస్ట్కి ఈ రాంచీ ప్రొటెస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సీఎం హేమంత్ సోరెన్ ఏమంటున్నారు? జూలై 29 నుంచి రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో స్టూడెంట్ లీడర్ దేవేంద్రనాథ్ మహతో నేతృత్వంలో వందలాది మంది కాంపిటేటివ్ ఎస్పిరెంట్స్ అంటే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆగస్ట్ 4న శిబు సోరెన్ వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటో ముందు పెట్టుకొని దేవేంద్రనాథ్ మహతో ఈ నిరాహార దీక్ష కూర్చున్నారు. వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 14వ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని వెంటనే రద్దు చేయాలి అండ్ ఈ పేపర్ లీక్ స్కామ్స్పై సిబిఐ ఆర్ రిటైర్డ్ హైకోర్టు జడ్జిలతో ఇండిపెండెంట్ ఎంక్వైరీ వేయించాలి. ఇంకో షాకింగ్ ఎలిగేషన్ ఏంటంటే బయట రాష్ట్రాల క్యాండిడేట్స్కి లోకల్స్కి ఒక్కో పోస్ట్ 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా అమ్ముకున్నారని ఆస్పిరెంట్స్ ఓపెన్గా ఆరోపిస్తున్నారు. సో వరుసగా జరుగుతున్న ఈ మాల్ ప్రాక్టీసెస్ వల్ల కష్టపడి చదివే క్యాండిడేట్స్ ఫ్యూచర్ నాశనం అవుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొన్నటి వరకు ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ లీడ్ చేసిన ప్రొటెస్ట్కి ఈ రాంచీ ప్రొటెస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఢిల్లీలో జరిగింది నీట్ ఎగ్జామ్ ఇష్యూ మీద. ఇది 10th and 12th పూర్తయిన జెన్జీ యూత్ చేసిన ప్రొటెస్ట్. దెబ్బకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బట్ రాంచీలో జరుగుతున్న ప్రొటెస్ట్ స్టేట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ గురించి. ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు చాలా వరకు 25 ఏళ్ళు పైబడిన సీనియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా నోటిఫికేషన్లు రాక వచ్చినా పేపర్ లీక్ అయ్యి క్యాన్సిల్ అవడంతో విసుగు చెంది రోడ్డెక్కారు. ఆల్రెడీ ప్రొటెస్ట్ ప్రెజర్ వల్ల జూలై 25 నుంచి జరగాల్సిన జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ని రీసెంట్గా పోస్ట్పోన్ చేశారు. అయితే ఈ ఇష్యూపై జార్ఖండ్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యింది. సీఎం హేమంత్ సోరెన్ సోషల్ మీడియాలో పేపర్ లీక్స్ అనేది కేవలం మన స్టేట్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ఒక నేషనల్ ప్రాబ్లం అని ఒక పోస్ట్ చేశారు. స్టూడెంట్స్ రైజ్ చేస్తున్న ఆందోళనలను తమ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని క్లియర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నాయని, ఈ స్కామ్ వెనుకున్న తప్పు చేసిన వాళ్ళను జైలుకు పంపిస్తామని చెప్పారు. జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వటమే తమ గోల్ అని అన్నారు. చర్చలు జరపడానికి తమ గవర్నమెంట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పడంతో రాంచీ ఎస్టీఓ అండ్ ఏడీఎంలు ప్రొటెస్ట్ సైట్కి వెళ్ళి స్టూడెంట్ లీడర్ను సీఎం హోమ్కి ఇన్వైట్ చేశారు. ఏదేమైనా నేషనల్ లెవెల్ నీట్ ఎగ్జామ్స్ నుంచి స్టేట్ లెవెల్ పిఎస్సీ ఎగ్జామ్స్ వరకు ప్రతి చోట ఈ పేపర్ లీక్స్, స్కామ్ ర్యాకెట్స్ ఆస్పిరెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నాయి. మరి జార్ఖండ్ సీఎం రేవంత్ సోరెన్ ప్రామిస్ చేసినట్లు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఈ కంటిన్యూస్ పేపర్ లీక్స్ అండ్ రిక్రూట్మెంట్ స్కామ్స్పై మీరేమనుకుంటున్నారు? కమెంట్ అప్.